ఒక దుబాయ్ షేక్ ఒక ఎడారిలోకి వెళ్ళాడు. అనుకోకుండా ఒక పిల్ల కొండ చిలువ అతని కాలికి చుట్టుకుంది. అది కాటయ్యట్లేదు, వదిలిపెట్టట్లేదు. సరే అని చెప్పి దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు, దాన్ని పెంచాడు, పెద్ద చేశాడు. అది పెద్దదైంది, ఎంత బాగా అతని చుట్టూ తిరుగుతూ ఉంది, అతని శరీరం చుట్టూతా తిరుగుతా చక్కగా ఉంది. ఉన్నట్టుండి ఒకరోజు అది అన్నం తినడం మానేసింది. షేక్ దానికి బాధపడి డాక్టర్ని పిలిపించాడు. అన్నం తినట్లేదేంటి అని చెప్పి అడిగితే, మాకేమీ అర్థం కావట్లేదు, కొండ చిలువ శుభ్రంగానే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక లాభం లేదని చెప్పి ఒక సిద్ధాంతిని పిలిపించి ఇది ఏంటో చూడండి, ఇది తినడం లేదు, ఇది తినకపోతే నాకు బాగోలేదు అని చెప్పి ఆ షేక్ అన్న దాని మీదట ఆ సిద్ధాంతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక మాట చెప్పాడు. నువ్వు దాన్ని చంపనన్నా చంపే, లేదా ఎడారిలో అన్నా వదిలిపెట్టేయి అని చెప్పారు. ఇదేంటండి, నేను తినట్లేదని చెప్పి మిమ్మల్ని పిలిస్తే మీరు ఈ మాట మాట్లాడుతున్నారు ఏంటి అంటే, అది ఇప్పటిదాకా తినకుండా ఉండటానికి కారణం, అది ఆకలితో మలమల మాడటానికి కారణం నిన్ను మింగడానికే, అది నువ్వు గ్రహించట్లేదు అని చెప్తాడు. మరి అదేంటి, నా చుట్టూ తిరుగుతానే ఉంది, నా శరీరం చుట్టూ తిరుగుతూ ఉంది, మరి ఇదేంటి అని చెప్పి షేక్ అడిగితే, అది నిన్ను కొలతలు కొలుచుకుంటుంది అని చెప్పి ఆ సిద్ధాంతి చెప్పిన మీదట మరి షేక్ దానికి ఆశ్చర్యపోయి తీసుకెళ్ళి దాన్ని ఎడారిలో వదిలిపెట్టాడు. ఇక్కడ షేక్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ కొండ చిలువ అంటే వైసీపీ గొడ్డలి పార్టీ. దాన్ని 11 స్ట్రీట్లతో ఎడారిలో వదిలేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దాన్ని భూస్థాపితం చేసి చంపేయాలి ఆ పార్టీని అని చెప్పి మన కార్యకర్తలకి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.